వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం వచ్చేటప్పటికి కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకుంటే కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ రోజు వీడియోలో వచ్చేటప్పటికి ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. దాని డెఫినేషన్ ఏంటి, దాని సింటాక్స్ ఏంటి అండ్ టూ టాస్క్ ని బేస్ చేసుకొని కోడ్స్ కూడా మనం ఈరోజు జనరేట్ చేద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డెఫినేషన్ ఏంటి, అసలు వాట్ ఈస్ ఫర్ లూప్ అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తే దాన్ని ఫర్ లూప్ అంటాం అనమాట. అట్ ద సేమ్ టైం మనకి హౌ మెనీ టైమ్స్ వీ వాంట్ టు రిపీట్ అనేది కంపల్సరీగా తెలిసి ఉండాలి. అంటే స్టార్ట్ అండ్ ఎండ్ అనేది కంపల్సరీగా తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఫర్ లూప్ ని యూజ్ చేయగలము. లైక్ ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. చూడండి, ఫర్ అంటే ఏం లేదు, మనం ఇఫ్ స్టేట్మెంట్ లో ఇఫ్ అంటే స్టార్ట్ చేయడం మనం చెప్పాం కదా. అలానే ఫర్ స్టేట్మెంట్ లో అంటే ఫర్ యొక్క సింటాక్స్ లో వచ్చేటప్పటికి ఫర్ అంటే స్టార్ట్ అన్నమాట. అంటే ఫస్ట్ మనము స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి కౌంటర్ అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి వేరియబుల్ అన్నమాట. వేరియబుల్ ఏదైనా ఇవ్వచ్చు, ఇది మనకు కస్టమైజ్డ్, మనకు కావాల్సిన విధంగా అండ్ మనకు అర్థమయ్యే విధంగా ఏదైనా వేరియబుల్ ఇవ్వచ్చు. నార్మల్ గా అయితే ఐ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఐజేకే ఇలా మనకు కావాల్సిన వేరియబుల్స్ అనేవి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సిన కోడ్, తర్వాత నెక్స్ట్ కౌంటర్ అంటే నెక్స్ట్ వేరియబుల్ అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ వేరియబుల్ అంటే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఒక స్టార్ట్ ఇస్తాం కదా, స్టార్ట్ అనేది ఇస్తాం, తర్వాత ఎండ్ ఇస్తాం కదా. అలానే స్టార్ట్ నుంచి ఎండ్ కి మధ్యలో ఎన్ని లూప్స్ అయితే ఉంటుందో అన్ని లూప్స్ ఈ నెక్స్ట్ ఐ అనేది తీసుకుంటుంది. లైక్ నెక్స్ట్ కౌంటర్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ కి వచ్చేటప్పటికి ప్రింట్ 1 to 1000 అంటే 1 నుంచి 1000 వరకు నాకు ఈ కాలం లో ప్రింట్ అవ్వాలనుకోండి. ఏ కాలం లో నాకు ఈ కాలం లో కంప్లీట్ 1 to 1000 అనే వాల్యూస్ అనేటివి ప్రింట్ అవ్వాలి. లైక్ ఇప్పుడు 1 అన్నాను అనుకోండి, ఈ 1 లో 1, ఈ 2 లో 2, ఈ 3 లో 3. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, సెల్ అడ్రస్ లో ఈ అనేది చేంజ్ అవ్వట్లేదు, కాలం చేంజ్ అవ్వట్లేదు. మనకి ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది, రోస్ మాత్రమే చేంజ్ అవుతుంది. రోస్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను దాని వేరియబుల్ కింద ఐ తీసుకుంటున్నాను. తర్వాత మనకు కావాల్సిన ఈ కాలం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మనం కోడ్ జనరేట్ చేస్తాం చూడండి, అక్కడ మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను అనేది. డెవలపర్ ట్యాబ్ ఓపెన్ చేసి, లేదు మనం షార్ట్ కట్ ఏం చెప్పండి, ఆల్ట్ F11 కదా, ఆల్ట్ F11 క్లిక్ చేస్తే మనకి విజువల్ బేసిక్ అనేది కనిపిస్తుంది. ఇందులో ఇన్సెట్ లోకి వెళ్ళి మోడల్ క్లిక్ చేయడం. నాకు ఇక్కడ మోడల్ 3 అని ఉంది. ఒకవేళ అంటే మనకి మోడల్ 1 మోడల్ 2 అనేది కూడా ఉంది, నాకు అది అవసరం లేదు అన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూపిస్తుంది మీకు మోడల్ 1, 2 అనేది. నాకు ఈ మోడల్ 1 అనేది అవసరం లేదు, సో నేను రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ చూడండి రిమూవ్ మోడల్ 1 అని ఉంటుంది. రిమూవ్ మోడల్ 1 అంటే ఇక్కడ మనకి ఏంటి, ఆ మోడల్ 1 లో ఉండేది నీకు సేవ్ చేయాలనుకుంటున్నావా లేదా, డూ యూ వాంట్ టు మోడల్ 1 బిఫోర్ రిమూవింగ్. సేవ్ చేయాలనుకోండి అప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేయాలి. సేవ్ అంటే ఎక్స్పోర్ట్ అనమాట. సేవ్ చేయాలనుకోండి ఎస్ క్లిక్ చేయండి, నాకు అవసరం లేదు సో నేను నో క్లిక్ చేస్తున్నాను. సేమ్ అలానే మోడల్ 2 కూడా రైట్ క్లిక్ ఇచ్చాం, రిమూవ్, నో అయిపోయింది. నాకు ఈ మోడల్ 3 కూడా అవసరం లేదు, నాకు మోడల్ 1 అనేది కంపల్సరీగా స్టార్ట్ అవ్వాలి. సో నేను దీన్ని క్లోజ్ చేసేసి ఇన్సెట్ లోకి వెళ్ళి మోడల్ 1 అనేది క్రియేట్ అయింది. ఇక్కడ క్రియేట్ చేశాక ఫస్ట్ ఏంటి మనం అక్కడ చేయాల్సింది, యాక్షన్ ని పర్ఫామ్ చేయాలి. సో సబ్ ప్రొసీజర్ యూజ్ చేసుకున్నాం. సబ్ ప్రొసీజర్ నేమ్ ఏంటి, ఇది మనం కస్టమైజ్ ఏదైనా ఇవ్వచ్చు. నేను లైక్ ప్రింట్ వాల్యూ అనేది ఇస్తున్నాను, ప్రింట్ వాల్యూస్ అని ఇస్తున్నాను. తర్వాత మనం వేరియబుల్ ని కంపల్సరీగా ఫస్ట్ ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు వేరియబుల్ ని సిస్టమ్ కి ఇంట్రొడ్యూస్ చేయాలి కదా, డిక్లేర్ చేయాలి కదా. సో డిమ్ ఐ యాజ్, నేను ఐ తీసుకుంటున్నాను వేరియబుల్ గా, డిమ్ ఐ యాజ్ ఇంటీజర్. ఓకే, ఇప్పుడు ఫర్ లూప్ ని స్టార్ట్ చేద్దాం. ఫర్ తర్వాత ఏంటి, కౌంటర్ కదా, మనకి కౌంటర్ అంటే ఏంటి, వేరియబుల్. ఇక్కడ మనం వేరియబుల్ ఏమి ఇచ్చాం, ఐ ఈక్వల్ టు. ఓకే, స్టార్ట్ ఏంటి మనకి ఇక్కడ ఇచ్చిన టాస్క్ ప్రకారం స్టార్ట్ ఏంటి, 1 to 1000. నాకు 1 to 1000 కావాలి. సో 1 to 1000 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మనకు కావాల్సిన కోడ్ ఏంటి, నేను ఈ కోడ్ లో ఏం రాస్తున్నానంటే సెల్స్. చూడండి, సెల్స్ ఇవ్వగానే మీకు ఇక్కడ ఫ్రీ డిఫైన్ గానే కనిపిస్తుంది. రో ఇండెక్స్ అనేది నేను 5 తీసుకుంటున్నాను, ఎందుకంటే అది కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉంటుంది కదా, చేంజ్ అవుతూ ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇందాక చూసాం చూడండి, ఈ 1 లో వచ్చేటప్పటికి 1 వచ్చింది, ఈ 2 లో 2 అంటే రోస్ అనేటివి మాత్రమే చేంజ్ అవుతూ వస్తుంది. లైక్ ఇప్పుడు అదే కదా, ఈ 1, ఈ 2, ఈ 3 రోస్ మాత్రమే చేంజ్ అవుతుంది, కాలం చేంజ్ అవ్వట్లేదు. సో నేను ఏం చేస్తున్నాను, అలానే ఐ ఇచ్చేసాను.
సో తర్వాత ఏమి ఇవ్వాలి, నేను రో ఇండెక్స్ ఇవ్వాలి, ఇచ్చేసాను. కాలం ఇండెక్స్ ఇవ్వాలి. కాలం ఇండెక్స్ అంటే డైరెక్ట్ ఈ గుర్తు, మనకి కాలం ఇండెక్స్ అంటే ఏని 1 గా, బిని 2, 3, 4, 5, నాకు 5 లో రావాలి మొత్తం 1 to 1000 వాల్యూస్ అనేది ప్రింట్ అవ్వాలి. సో నేను ఇక్కడ 5 అని ఇచ్చేస్తున్నాను. డాట్ వాల్యూ, ఎందుకంటే ఆ వాల్యూ నేను సెట్ చేయాలి కదా, ఈక్వల్ టు ఐ. ఈక్వల్ టు ఐ అంటే ఏంటంటే ఫస్ట్ అది లూప్ తీసుకున్నప్పుడు ఐలో ఏ వాల్యూ అయితే కరెంట్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ నేను క్లోజ్ చేసేస్తున్నాను. తర్వాత ఎండ్ సబ్ కూడా అయిపోయింది. జస్ట్ నేను దీన్ని రన్ చేస్తున్నాను. రన్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి, F5. చూడండి రన్ అయిపోయింది. ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. ఈ కాలంలో నాకు కంప్లీట్ గా వచ్చేసాయి 1000 వరకు వాల్యూస్ అనేటివి ప్రింట్ అయ్యాయి. మనము ఈజీగానే సింపుల్ కోడ్ అనేది ఒకటి చేసేసామన్నమాట. అంటే 1000 వాల్యూస్ ని ప్రింట్ చేసాం. అలానే మీకు 1000 కావాలన్నా 1 lakh కావాలన్నా ఎన్ని నెంబర్స్ కావాలన్నా కూడా మీరు ప్రింట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, హైలైట్ ఫస్ట్ 10 cells ఇన్ ఏ కాలమ్ అన్నారు. అంటే ఫస్ట్ 10 cells ఉండే కాలమ్ ని హైలైట్ చేయమన్నారు. నేను ఇక్కడ ఇదే చూసుకుంటున్నాను. ఈ 1 నుంచి ఈ 10 ఉంది కదా, ఫస్ట్ 10 కాలమ్స్ 10 cells, ఈ కాలమ్ లో ఫస్ట్ 10 cells ఉన్నాయి కదా, అవి నాకు హైలైట్ అవ్వాలి. సో దీనికి ఎలా మనం చేయాలి, కోడ్ అనేది ఎలా జనరేట్ చేయాలో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. దానికోసం మనం ఏం చేయాలి, డెవలపర్ ట్యాబ్ లోకి వెళ్ళాలి కదా, విజువల్ బేసిక్ వెళ్ళాలి కదా, ఆ విండోలోకి వెళ్ళేసి నేను ఇన్సర్ట్ లోకి వెళ్ళి మోడల్ 2 వచ్చింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, యాక్షన్ కదా పర్ఫామ్ చేయాలనుకుందాం మనం. సబ్, మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. సబ్ ప్రొసెసర్ నేమ్ నేను హైలైట్ టాప్ 10, సారీ ఇది 2 times టైప్ చేసేసాను, సారీ. హైలైట్ టాప్ 10 కదా, నేను హైలైట్ చేయాల్సింది. సో టాప్ 10 అని ఇచ్చేసాను. ఇక్కడ నేను ఏం చేయాలి, అగైన్ ఇందాక చెప్పినట్టు వేరియబుల్ ని ఫస్ట్ డిక్లేర్ చేయాలి. సో dim I as ఇంటీజర్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఫర్ లూప్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఫర్ కౌంటర్ ఏంటి, ఇక్కడ I ఈక్వల్ టు స్టార్ట్ ఏంటి, మనకి టాప్ 10 అన్నారు అంటే 1 to 10 కదా. సో 1 to 10 ఇక్కడ ఏం తీసుకుంటుందంటే, ఇది నాకు ఈ కాలం లో చెప్పాను కాబట్టి E1 తీసుకుంటుంది, E2, E1, E2, E3, E4, E5, E6, E7, E8, E9, E10 ఈ కాలమ్స్ తీసుకుంటుంది అనమాట. ఎలాగానే ఇప్పుడు I ఈక్వల్ టు 1 to 10 అని చెప్పాను కాబట్టి ఫర్ లూప్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ కాలమ్స్ ఉంది కదా, మనం ఇంకొకటి ఇవ్వాలి. ఇక్కడ ఇంకొక మనకు కావాల్సిన బ్లాక్ ఒకటి ఇవ్వాలి, అప్పుడు మాత్రమే అది ఈజీగా తీసుకుంటుంది. సో ఇక్కడ నాకు కావాల్సిన కోడ్ ఏంటి, నేను ఒక రేంజ్ కదా, మొత్తం రేంజ్ కి నేను చేయాలనుకుంటున్నాను. సో ఏ కాలం లేదు అనుకుంటే ఇందాకట్లాగే మనము సెల్స్ కూడా తీసుకోవచ్చు. సెల్స్ రో ఇండెక్స్, మనకి ఇక్కడ రోనే కదా చేంజ్ అవుతూ ఉంది. సో నేను ఐ ఇచ్చేసాను. నాకు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ అనేది కాన్స్టెంట్ గానే ఉంది, చేంజ్ అవుతూ లేదు. సో నేను ఇక్కడ కాలం ఇండెక్స్ ఏమి ఇవ్వాలి, 5 ఇచ్చేసాను. తర్వాత ఇందులో నాకు ఇంటీరియర్ అంటే లోపల చేస్తున్నాం అనమాట. ఏది VBA లోపల ఇంటీరియర్ లో నాకు కలర్, ఓకేనా, కలర్ అనేది చేంజ్ అవ్వాలి. సో డాట్ కలర్ అని ఇచ్చేసి ఈక్వల్ టు, ఇక్కడ చూడండి బి ఇవ్వాలి కంపల్సరీ, ఎందుకంటే విజువల్ బేసిక్. నాకు ఏ కలర్ కావాలి, రెడ్ కలర్ కావాలి. సో నేను రెడ్ కలర్ అని ఇచ్చేసాను. నేను ఈ సెల్ లో లోపల ఇంటీరియర్ లో కలర్ రెడ్ కలర్ చేయాలనుకుంటున్నాను. సో అది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఐ లూప్ అనేది అవ్వాలి కదా, సో నెక్స్ట్ ఐ ఇచ్చేసాను. తర్వాత ఎన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఈ 1 to 10 ఉంది కదా, ఈ 5 ఉంది కదా, 5 అంటే ఏంటది, కాలం ఇండెక్స్ ఏం తీసుకుంటుంది, E1, E2 ఈ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనం 1 to 10 అన్నాం కాబట్టి ఈ కాలం ఇండెక్స్ తోటి ఈ రో ఇండెక్స్ జాయిన్ అయ్యి ఐత్ E1, E2 ఇలా తీసుకుంటూ వెళ్ళి ఆ మొత్తం ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ మొత్తాన్ని రెడ్ కలర్ లోకి చేంజ్ చేస్తుంది. ఎస్, మన కోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను ఒకసారి రన్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. ఎస్ చూడండి, మనకి ఇక్కడ వచ్చేసిందా.
ఈ 1 నుంచి ఈ 10 వరకు రెడ్ కలర్ అనేది చేంజ్ అయ్యింది. మనకి ఏ కలర్ అయినా ఇందులోకి ఇవ్వచ్చు. నాకు రెడ్ అవసరం లేదు, ఎల్లో ఇవ్వాలనుకుంటున్నాను, ఎల్లో ఇచ్చేసాను. రన్ చేయడం, వెళ్ళి చూస్తే సేమ్ అదే కాలమ్ లో మనకి ఎల్లో కలర్ వస్తుంది. బ్లూ కావాలంటే బ్లూ, లేదు ఈ ఎఫ్ లో కావాలంటే ఎఫ్ లో ఇవ్వచ్చు, జీలో కావాలంటే జీలో ఇవ్వచ్చు. ఎలా అయినా మనకు కావాల్సినట్టు ఇవ్వచ్చు. అంటే దీనికి ఏముంది, జస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని కలర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. దానికోసం మనం 4 కోడ్ రాయాలా, 4 లైన్లు ఉండే కోడ్ రాయాలా అంటే, నేను జస్ట్ అది ఫర్ లూప్ ఎలా యూజ్ అవుతుంది అని చెప్పడానికి మాత్రమే సింపుల్ కోడ్ తో ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. దీనికి మీరు ఇంకా దాన్ని చూసారంటే, మీరు ప్రాక్టీస్ చేసేదంటే దాని నుంచి పెద్ద కోడ్స్ అంటే 4 లైన్స్ కోడ్ కాకుండా మనము ఆటోమేటిక్ చేయడానికి చాలా కోడ్స్ అనేది యూజ్ చేయొచ్చు. ప్రతిసారి నేను ఇక్కడికి వెళ్ళేసి నాకు ఇదే కలర్ అనేది నాకు ఈ కాలమ్ లో కావాలి, ఇదే షీట్ లో కావాలి, నెక్స్ట్ షీట్ లో నాకు ఈ కాలమ్ లోనే అదే కలర్ కావాలి, నెక్స్ట్ అలానే కావాలి, మీకు కంప్లీట్ గా అలా కావాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి వెళ్ళి 10 కాబట్టి ఈజీగా సెలెక్ట్ చేసేసారు. ఏంటి, మనకి 10 రోస్ ఉన్నాయి కాబట్టి మనం టాప్ 10 అన్నాం కాబట్టి ఈజీగా సెలెక్ట్ చేసేసారు. అలా కాకుండా మీకు కంప్లీట్ మొత్తం ఒక సర్టైన్ ఉంటుంది, వాల్యూ 1000 కావాలి, లేదంటే 999 ఉండాలి. 919 అనేది ఈ కాలం మొత్తం అన్ని సెల్స్ అనేది ఆ రేంజ్ అనేది ఈ కలర్ అనేది ఫిల్ అవ్వాలి. అలాంటి టైప్ లో మనం VBA కోడ్ యూజ్ చేసాం అనుకోండి, ఈజీగా అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్లోకి ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఏవైనా వాల్యూస్ ప్రింట్ చేయాలన్నా కానీ రిపీటెడ్ గా చేయాల్సి వచ్చినప్పుడు, లూప్ వచ్చినప్పుడు మనం ఈ వాల్యూస్ ని ప్రింట్ చేస్తూ ఉంటాం.